హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు కరాచీ హల్వా చేద్దాము. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కార్న్ పౌడర్, బాదం జీడిపప్పు, నెయ్యి, షుగర్. కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. డ్రై జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోవాలి. వేగాయండి, ఇవి తీసేద్దాం. అదే కళాయిలో షుగర్ వేసేసుకుందాం. షుగర్ ఎంత వేసుకుంటే 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం కరగాలండి. మళ్ళీ ఏంటి ఇలా ఉందా అనుకున్నారు, నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేయించిన గిన్నె కాబట్టి ఇలా ఉంది. ఈలోపు మనం 1 కప్పు కార్న్ పౌడర్ గిన్నెలో వేసేసుకొని అదే కప్తో వాటర్ వేసుకున్నాం. అదే కప్తో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తీగ పాకం రావాలండి. తీగ పాకం వచ్చిందాక మనం మరిగించుకోవాలి. కొంచెం రావాలి. వచ్చిందండి తీగ పాకం. ఇప్పుడు కలుపుకున్న కార్న్ పౌడర్ ఇందులో వేసుకోవాలి. తిప్పుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేసిద్ది. ఇలా వేసుకున్న కాంచి తిప్పుతూనే ఉండాలండి, తొందరగా అయిపోతుంది. తొందరగా దగ్గర కుడుకుతండి, తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లోనే ఉండాలి. ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇలా దగ్గర కుడికేటప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. సపరేట్ అవుతూ ఉండాలండి. ఇలా సపరేట్ అవుతుంటే అయిపోయినట్టు హల్వా. రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి ఈ గిన్నెలో వేసేసుకున్నాం. ఈ గిన్నెలో నెయ్యి రాసుకున్నాను. అడిగిన ఇందులో వేసుకున్నాను. చల్లారాక రెడీ అయిపోతుంది. చల్లారి ముక్కలు కోసేసుకోవటమే. కరాచీ హల్వా రెడీ అయిందండి. చాలా బాగా కుదిరిందనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.